హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మొదల్లో రిలీజ్ అయిన మస్త్ మే रहने का సినిమా ఇప్పుడు చూశాను. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. జాకీ ష్రాఫ్, అభిషేక్ చౌహాన్, మోనికా పవార్, ఫైజల్ మాలిక్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో లభిస్తుంది, తెలుగులో లభిస్తుంది. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. ఒక లేడీస్ టైలర్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎదుగుదాం అనుకున్న ప్రతిసారి కింద పడిపోతూ ఉంటాడు. చివరికి బతకడానికి దొంగతనమే మార్గమని నిర్ణయించుకుంటాడు. అతని జీవితంలోకి అడుక్కునైనా బతకొచ్చు కానీ ఇతరులను మోసం చేయకుండా ఒళ్ళమ్ముకొనైనా సంపాదించడం గ్రేట్ అని, బతకడం అంటే ఇది అని చెప్పే రాణి వస్తుంది. అలాగే భార్య చనిపోయిన తర్వాత చేయడానికి ఇంకేమీ లేదని, చనిపోతే బెటర్ అని మందు కొడుతూ ఏదో అలా కాలం గడిపేస్తున్న మద్రాసి జీవితంలోకి ఎన్ఆర్ఐ కోడలకి సేవలు చేసి చేసి ఆయాలాగా మారిపోయిన ఓ పంజాబీ విధవ మద్రాసి జీవితంలోకి వస్తుంది. ఈ నలుగురు జీవితాలు ఆ తర్వాత ఎలా మారాయి, వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి, ఆ మలుపులు మంచి వైపు వెళ్ళాయా చెడు వైపు వెళ్ళాయా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక చాలా మంచి సినిమా అని నేను చెప్తాను. విజయ్ మౌర్య దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాత్ర మనకి హార్ట్ టచ్ చేసి వెళ్తుంది. ముఖ్యంగా టైలర్ పాత్ర పోషించిన అభిషేక్ చౌహాన్ అద్భుతంగా పోషించాడు ఆ పాత్రని. ఆ పాత్రకి శ్రీకాకుళం యాస పెట్టడం అంత గొప్పగా సూట్ అవ్వకపోయినా సరే చూసే కొద్దీ ఆ పాత్ర మీద మనకి ఇష్టం ఏర్పడుతుంది. మోనికా పవార్ రాణి పాత్ర కూడా చాలా ఆలోచింపజేస్తుంది. పావు బాజీ తినేటప్పుడు మొహం కడుక్కోవడం, అడుక్కునేటప్పుడు షూ పాలిష్ రాసుకోవడం లాంటివి చాలా న్యాచురల్ గా ఉండి అద్భుతంగా చేసిన అమ్మాయి అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, లాపతా లేడీస్ లో నటించిన అమ్మాయి. ఇక జాకీ ష్రాఫ్ అయితే ఆ పాత్రను చాలా బాగా జీవించాడు. జగ్గు దాదా ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని చెప్పొచ్చు. ఫాలో అవడం, పంజాబీ కోసం పానీపూరీలు పట్టుకొని ఎయిర్పోర్ట్ కి రావడం లాంటివి హార్ట్ టచ్ చేస్తాయి. ఇక ఫైజల్ మాలిక్ కూడా ఎక్కడి నుంచో బాంబాయికి వచ్చిన నన్హే లాంటి వాడికి హెల్ప్ చేయడం కోసం సొంత తమ్ముళ్ళ భావించి అతనికి సాయంగా ఉండడం వంటివి ఆకట్టుకుంటాయి. నీనా గుప్తా పోషించిన అండా పాత్ర కూడా టాప్ అనిపిస్తుంది. తన కోడలికి కొడుక్కి సర్వెంట్ గా బతకలేక తన బతికేదో తను బతుకుదాం అనుకుని వచ్చి ఆమె జీవితంలోకి వచ్చిన కామత్ లాంటి మద్రాసిని ఫ్రెండ్ గా చేసుకొని ఆమె జీవితాన్ని మరింత అందంగా చేసుకోవడం కోసం ఆమె తపన పడే సన్నివేశం క్లైమాక్స్ లో చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాలో కొన్ని పాత్రలో మీకు మీరు కనిపించవచ్చు, మీ అమ్మా నాన్న కనిపించవచ్చు. ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన బాధ్యతలన్నీ అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని బతకనివ్వండి అని మంచి సందేశం ఇచ్చాడు ఈ సినిమాలో దర్శకుడు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని బాగుంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. క్లైమాక్స్ ని కూడా దర్శకుడు చాలా చక్కగా సింపుల్ గా ముగించేస్తాడు. మనం ఊహించిందే కొంచెం జరుగుతుంది. అదొక్కటే పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఏదైనా సరే ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాని అస్సలు వదలకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?